ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. క్లౌడ్ బస్ట్ కారణంగా రెండు రాష్ట్రాల్లో 2 రోజులుగా కొండపోతగా వాన కురుస్తుంది. భారీ వర్షాలకు నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరద భారీగా ప్రవహిస్తుంది. వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. అలాగే మరోవైపు రిషికేశ్ లో పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ ప్రయాణికులను రక్షించింది. భారీ వర్షాలకు డెహ్రాడూన్లోని తమ్సా చంద్రబాగ్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్లోని పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. దీంతో వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు వాన భీభత్సానికి జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాజౌరీలోని రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మణిపూర్లో 2 రోజులుగా కుండపోతగా వానలు కురుస్తూ ఉన్నాయి. ఇంఫాల్ను వరద ముంచెత్తింది. వరద కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. క్లౌడ్ బస్ట్ కారణంగా 2 రాష్ట్రాల్లో గత 2 రోజులుగా కొండపోతగా వాన కురుస్తూ ఉంది. ఇక భారీ వర్షాలకు నదులు వాగులు పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద భారీగా ప్రవహిస్తూ ఉంది. వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి. మరోవైపు రిషికేశ్ లో పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో రంగంలోకి దిగింది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయాణికులను రక్షిస్తూ ఉన్నారు. कौन सी दुकान चली गई ఇక భారీ వర్షాలకు డెహ్రాడూన్లోని తమ్సా చంద్రబాగ్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్లోని పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. దీంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు వాన భీభత్సానికి జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. రాజౌరీలో రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇక మణిపూర్లో 2 రోజులుగా కొండపోతగా వానలు కురుస్తున్నాయి. ఇంఫాల్ను వరద ముంచెత్తింది. వరద కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.